అప్పుడు విష్ణువు ఏ మొగలి నిజంగానే బ్రహ్మ అంతం చూశాడా అని అడగగా ఆ చూసేశాడు అని అసత్యం చెప్పింది. అలానే ఆవును అడిగాడు. ఆవుకి అసత్యం ఆడటం ఇష్టం లేదు కానీ తల ఊపి చూశాడు అని, తోక ఊపి చూడలేదని చెప్పిద్ది. అంటే సగం సత్యం సగం అసత్యం. ఎలా అంటే మహాభారతంలో అశ్వత్థామ హతః కుంజరః లాగా. అప్పుడు విష్ణువు గమనించి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియట్లేదు పరమేశ్వర, నువ్వే చెప్పాలి అని అనగా ఒక్కసారిగా ఆ అగ్ని స్తంభం పగిలిపోయి శివయ్య అందులో నుంచి భయంకరమైన రూపంతో పుట్టుకొచ్చాడు. మిమ్మల్ని పరీక్షించడానికి ఈ రూపంలో ఉద్భవించాను. అలాంటిది సృష్టికర్తవైన బ్రహ్మవి గొప్పవాడివి అనిపించుకోవాలని ఇంత అధర్మానికి పాల్పడతావా అని అంటాడు. అప్పుడు విష్ణువు దయతో బ్రహ్మని క్షమించండి, తెలియక చేశాడు, అయినా ఇదంతా మీ లీలే కదా అని అంటాడు. అప్పుడు శివుడు విష్ణువుని, నువ్వు మహాత్ముడివి, నాలో సగభాగానివి, అందుకే సత్యం పలికావు, నీకు వరం ఇస్తున్నా తీసుకో అని అంటాడు. ఈ రోజు నుండి మానవులు నాకంటే నీకు ఎక్కువ పూజలు చేస్తారు, ఆలయాలు కడతారు, అలంకరిస్తారు. నీ గుళ్ళల్లో భోగాలుంటాయి, నా గుళ్ళల్లో త్యాగాలుంటాయి అని వరమిస్తాడు. కానీ సృష్టికర్త అయిన బ్రహ్మ అసత్యం ఆడినందుకు శిక్షించకపోతే రేపు లోకాలన్నీ అసత్యం ఆడతాయని వెంటనే భయంకరమైన ఆకారంలో అరుస్తూ కాలభైరవ రూపంలో వచ్చి బ్రహ్మ అసత్యం ఆడిన తలని నరికేశాడు. నార్మల్ గా బ్రహ్మకు 5 తలలు ఉంటాయి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఆకాశం వైపు ఒకటి ఉంటది. ఆకాశం వైపు ఉన్న దాంతో అసత్యం చెప్పినందుకు దాన్ని నరికేస్తాడు. ఇంకా అక్కడి నుండి కాలభైరవుడు కాశీకి వెళ్ళాడు. కాశీలో క్షేత్రపాలకుడిగా ఉన్నారు. అందుకే కాశీకి వెళ్ళి కాలభైరవుని చూడకుండా వస్తే వ్యర్థం అని అంటారు. నెక్స్ట్ పార్ట్ లో స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఓం నమః శివాయ.